రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ దగ్గర పడుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపెన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో పెద్ది రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్లు అంచనాలు పెంచాయి. షూటింగ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఏఆర్ రెహమాన్, మోహిత్ చౌహాన్, బుచ్చిబాబు కలిసిన ఫోటోను రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. ఏం జరుగుతోంది అని ప్రశ్నించగా చికిరి సార్ అంటూ బుచ్చిబాబు రిప్లై ఇచ్చాడు. దీంతో ఫస్ట్ సింగిల్ చికిరి అని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో నటిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ ట్రీట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో స్పెషల్ ఎపిసోడ్ హైలైట్ కానుందట. అందుకోసం విజయ్ శాంతిని రంగంలోకి దింపుతున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ తెరకెక్కుతోంది. సెకండ్ హాఫ్ లో స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. ఈ ఎపిసోడ్ కోసం దర్శకుడు ప్రత్యేక రోల్ రూపొందిస్తున్నాడు. ఈ రోల్ కు సీనియర్ హీరోయిన్ విజయ్ శాంతిని ఎంపిక చేయాలని టీం భావిస్తోంది. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. టాలీవుడ్ లో మరోసారి వివాదం రేపిన బండ్ల గణేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం పొగడ్తలతో పాటు ఓ యంగ్ హీరోను టార్గెట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క హిట్ తో అహంకారం చూపే వారిని రోస్ట్ చేశారు బండ్ల గణేష్. 4 సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. మధ్యలో పాలిటిక్స్ లోనూ పాల్గొన్నారు. ఆయన స్పీచ్లకు అభిమానులు ఉంటారు. పొలిటికల్ ఈవెంట్ అయినా, సినిమా ఫంక్షన్ అయినా సంచలనం సృష్టిస్తారు. తాజాగా కే ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క హిట్ తో లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, క్యాప్, రాత్రులు అద్దాలు పెట్టుకుని వాట్సాప్ అనే వారిపై విమర్శలు గుప్పించారు. కిరణ్ ను చూస్తే చిరంజీవి గుర్తొస్తారని చెప్పారు. ఒక్క హిట్ తో రాజమౌళి, లోకేష్, అనిల్ రావిపూడిని తీసుకురండి అనే హీరోలు ఉన్న ఈ రోజుల్లో కిరణ్ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఓ యంగ్ హీరోను ఉద్దేశించినవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నిన్ను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా, నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిని ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని